హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మ్యాక్సిమం లైక్స్ రావాలి. 12,000 మంది లైక్ చేయండి. 12,000 లైక్స్ వచ్చే వరకు మీరు లైక్స్ కొడుతూనే ఉండండి, వేరే మొబైల్స్ తీసుకొని. సో నిన్న ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ మధ్య 2020 మ్యాచ్ జరిగింది. పాకిస్తాను 127 మాత్రమే చేసింది. సో ఇండియా ఆ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో అలవోకగా చేసేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 13 బంతుల్లో 31, సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 47 కొట్టి ఈజీగా గెలిపించారనమాట. అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక ఉత్కంఠ, హోరాహోరీ, చివరి బంతి వరకు పోరాటం ఇలా ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ నిన్న పాకిస్తాన్ బ్యాటింగ్లోనే చేతులు ఎత్తేసింది. ఫస్ట్ ఓవర్లోనే ఒక్క పరుగు లేకుండానే వికెట్ పడింది. అంటే బ్యాటింగ్ వాళ్ళు ఎక్కడా ప్రభావం చూపించాల. చివరిలో షాహిన్ ఆఫ్రిది మాత్రమే 16 బంతులు 33 కొట్టడంతో కాస్త 100 దాటిందనమాట పాకిస్తాన్. చాలా ఏకపక్షంగా జరిగింది ఒక రకంగా మ్యాచ్. అట్లీస్ట్ ఒక 170-180 టార్గెట్ ఇచ్చుంటే అప్పుడు హోరాహోరీ పెరిగేది. సో మ్యాచ్ అలా జరిగింది. అది పక్కన పెడితే వలసలపై అట్టుడికిన బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ పేరిట లండన్లో భారీ ర్యాలీ. ఆందోళనలో 1,50,000 మంది. నేతృత్వం వహించిన పాత్రికేయుడు టామీ రాబిన్సన్. వలసదారులను వెనక్కి పంపాలంటూ నినాదాలు. నిరసనకు ఎలాన్ మస్క్ మద్దతు. ఇది ఎలా ఉందండి? ఒకప్పుడు వాళ్ళే మన దేశానికి వలస వచ్చారు, మనం స్వతంత్ర పోరాటం చేసాం. ఇప్పుడు వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్ పేరిట వలసదారులందరినీ వెనక్కి పంపించేయండి అని వాళ్ళు పోరాటం చేస్తున్నారంట రోడ్డెక్కి. వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ అట్టుడుకుతోంది. దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కి పంపేయాలంటూ డిమాండ్ చేస్తూ రాజధాని లండన్లో ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. దాంట్లో దాదాపు 1,50,000 మంది పాల్గొన్నారు. సెంట్రల్ లండన్లో శనివారం జరిగిన ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలు, ఇస్లాంకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైటెడ్ కింగ్డమ్ పేరిట ఈ ప్రదర్శన జరిగింది అని రాశారు. సో బ్రిటన్లో ఈ ర్యాలీ అయితే మాత్రం ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద ర్యాలీ అంట. కేవలం వలసదారులను అండ్ ఇస్లామిక్ వాళ్ళని బయటకు పంపించేయాలని, దేశం నుంచి పంపించేయాలని వాళ్ళని ఆందోళన చేశారు, డిమాండ్ చేశారు. ఇక తిరుపతిలో నిన్న మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకి లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా వచ్చారు. అండ్ మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అండ్ కొంతమంది మహిళా ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. ప్రతి పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళల ప్రాతినిధ్యం పెరిగితే వారు ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించవచ్చని చట్టసభ స్పీకర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. మహిళల భాగస్వామ్యం పెంచేందుకే చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించేలా నారీ శక్తి వందన్ అధినియం బిల్లు తీసుకొచ్చి చట్టంగా చేశారని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల నాయకత్వం బలపడాలని ఆకాంక్షించారు. తిరుపతి ధార్మిక స్థలమే కాకుండా నారీ శక్తికి ప్రతీకగా నిలుస్తోందని, అటువంటి ప్రాంతంలో దేశంలోనే తొలిసారి చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సులో మన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా కామెంట్స్ చేశారు. అదేంటనేది ఒకసారి చూపిస్తే ఆంధ్రప్రభలో వాటిని హైలైట్ చేశారు. ఇది కూడా అసెంబ్లీకి రాకపోతే ఇంటికే, సుదీర్ఘకాలం గైర్హాజరైతే చర్యలు తీసుకోవాల్సిందే, నిబంధనలను ఉల్లంఘిస్తే ఊరుకోవాలా, ఉద్యోగులకు నో వర్క్ నో పే విధానం ఉంది, చిరుద్యోగులనే వదలం, అలాగే ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేయాలి, ప్రజలు ఎన్నుకుంటే వారినే మోసగిస్తున్నారు, అసెంబ్లీకి రాకుండా కొందరు జీతాలు తీసుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సెటైర్లు, మార్గదర్శకాలు ఇవ్వండి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరిన అసెంబ్లీ స్పీకర్.
సో ఆ జాతీయ సదస్సులో ఇండైరెక్ట్గా చట్టసభ సభ్యులు అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి, ఒక మార్గదర్శకాలు ఇవ్వండి, మేము ఇక్కడ చర్యలు తీసుకోవాలి అనేటట్టు అయ్యన్న పాత్రుడు గారు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సెటైరికల్గా కొన్ని కామెంట్స్ చేశారు. నిజంగా చట్టసభల్లో 33% మహిళలకు అవకాశాలు కల్పిస్తే దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఉద్యమం జరిగే అవకాశం ఉంటుంది. అవగాహన పెంచే అవకాశం ఉంటుంది. మహిళల పట్ల నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది. మహిళలకు అనుగుణంగా మరిన్ని చట్టాలు చేసే అవకాశం ఉంటుంది. సో పురుషులతో సమానంగా మహిళలు రాణించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ చట్టసభల్లో ఎప్పుడైతే వాళ్ళు సభ్యులుగా ఉంటారో ఇంకా అనేక రంగాల్లో దూసుకెళ్లే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా ఇంకా ఈ మేల్ ఈగో తగ్గాలి. మేల్ ఈగో తగ్గి మహిళల ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో పెరగాలి. ఇక రాష్ట్ర ప్రజల గుండెల్లో మోదీ గుండెల్లో ఏపీ. అభివృద్ధి సంక్షేమమే భాజపా లక్ష్యం. రాష్ట్రంలో గత ప్రభుత్వానిది అవినీతి అసమర్థ పాలన. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. విశాఖలో ఘనంగా సారథ్యం యాత్ర ముగింపు సభ. ఇచ్చారు, చదువుదాం. 23,000 ఎకరాల్లో అంట భారీ పారిశ్రామిక పార్క్ రాబోతుందండి. సత్యసాయి జిల్లా కొడికొండ దగ్గర ఏర్పాటు చేస్తున్నారంట. గతంలో లేపాక్షికి కేటాయించిన భూములు కూడా దీనిలో కలిపేస్తారంట. 16 జోన్లుగా అభివృద్ధికి మాస్టర్ ప్లాను. లీ అండ్ అసోసియేట్స్కు బాధ్యతలు. శ్రీ సత్యసాయి జిల్లాలో కొడికొండ చెక్ పోస్ట్ సరిహద్దులో లేపాక్షి నాలెడ్జ్ హబ్కు గతంలో కేటాయించిన భూములను కలుపుకొని 23,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. వాటిలో స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్, ఐటీ పరిశ్రమలు ఇలా మొత్తం 16 కేటగిరీల పరిశ్రమల ఏర్పాటుకు అనుగుణంగా జోన్లు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. విశాఖ నగరానికి మాస్టర్ ప్లాన్ అందించిన లీ అండ్ అసోసియేట్స్కు ఈ పారిశ్రామిక పార్కు మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతను అప్పగించారు. గతంలో లేపాక్షికి అప్పగించిన 8,844 ఎకరాలు పోగా మిగిలిన భూములను అధికారులు సేకరిస్తున్నారంట. సో మంచి విషయం. రాయలసీమను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడానికి, దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ హబ్గా దాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఇది కూడా ఒక పెద్ద అసెట్ కాబోతోంది. ఇక పరిశ్రమలు స్థాపించాలి, నైపుణ్యాలు పెంచాలి. P4 అమల్లో సవాళ్ళు, పరిష్కారాలు, సదస్సులో వక్తలు. ఈ పథకం త్వరలో చరిత్ర సృష్టించబోతోంది. P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు. రాష్ట్రంలో కార్మికులు, కూలీలకు తగిన నైపుణ్యాలు లేకపోవడం సమస్యగా తయారైందని, ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో వాటిని పెంపొందించాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గుంటూరు క్లబ్లో ఆదివారం ఓ సంస్థ ఆధ్వర్యంలో P4 అమల్లో సవాళ్లు, పరిష్కారాలు అనే అంశంపై ప్రత్యేక సదస్సు జరిగింది. P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి కుటుంబరావు, రేరా మాజీ చైర్మన్ రామ్నాథ్, P4 CEO నరేష్ కుమార్ హాజరయ్యారంట. కమండలం అమ్మితే కమిషన్ అని 3 కోట్లకు టోకరా. రైతు నుంచి కొట్టేసిన మోసగాడు. మహిమగల కమండలం అమ్మితే 3 కోట్ల కమిషన్ వస్తుందంటూ ఓ రైతు నుంచి ఏకంగా 3 కోట్లు కొట్టేశాడు కేటుగాడు. ఈ మోసం కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. ఎలాగబ్బా? కమండలం అమ్మితే కమిషన్ ఏంటి, మోసం చేయడం ఏంటి? పోరంకికి చెందిన ఓ రైతు విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన కొర్లగుంట లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి 2019లో పరిచయం అయ్యారు. కొద్ది రోజులకే లక్ష్మీప్రసాద్ మోసం వల్ల విసిరాడు. విశాఖపట్నంలో సింహాచలం సమీపంలో మహిమగల కమండలం ఉందని, దాని విలువ 1000 కోట్లు అని, దాన్ని అమ్మిపెట్టడం ద్వారా 10 కోట్ల వరకు కమిషన్ వస్తుందని నమ్మబలికాడు. ఈ విషయంపై సదరు రైతు ఆసక్తి చూపడంతో అతన్ని బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్, రాజమహేంద్రవరం తదితర నగరాల చుట్టూ తిప్పి కొందరిని పరిచయం చేశాడు. దాన్ని వారే అమ్ముతారని, అందుకు మనం వారికి కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అది నమ్మిన రైతు విడతల వారీగా UPI ద్వారా డబ్బు చెల్లించాడు. ఇలా 2019 నుంచి 2025 వరకు 3 కోట్ల వరకు సమర్పించుకున్నారు. అయితే ఆ రైతు కొంతకాలం నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో తాను ఇంకా ఖర్చు చేయాలని, ఎప్పటికీ అప్పులు పాలయ్యాలని లక్ష్మీప్రసాద్కు తెలిపారు. కమండలం అమ్మడం ద్వారా వచ్చే కమిషన్ కూడా తనకు అవసరం లేదని, తాను ఇచ్చిన 3 కోట్లు తిరిగి ఇస్తే చాలని వేడుకున్నారు. అప్పటికే లక్ష్మీప్రసాద్ బెదిరింపులకు దిగడం మొదలెట్టాడు. మోసపోయినట్లు గుర్తించిన రైతు అప్డేట్. ఇదండి. ఇంకా దీనిలో ఎవరి తప్పు? మోసపోయిన రైతు తప్ప, మోసం చేసిన లక్ష్మీప్రసాద్ తప్ప? డబ్బు ఆశ,
కమండలం అమ్మడం ఏంటి, 1000 కోట్ల రూపాయలు ఏంటి, ఇదేదో సినిమా కథలాగా ఉంది. 1000 కోట్ల రూపాయల కమండలం ఉంది, అది అమ్మితే 10 కోట్లు లాభం వస్తుంది, 10 కోట్లు కమిషన్ వస్తుంది అని చెప్పడం ఏంటి? ఇది సినిమాల్లోనే ఇటువంటి సాధ్యమేమో అనుకున్నా, బయట కూడా సాధ్యమైంది. పాపం ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. మోసం చేసేవాళ్ళు, మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. పోనీ మోసపోయే వాళ్ళని అప్రమత్తం చేద్దామంటే అనేక రంగాల్లో మోసం చేసే వాళ్ళు ఉంటారు, మోసపోతున్న వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని అప్రమత్తం చేద్దాం, ఎడ్యుకేట్ చేద్దామంటే మంచి చెప్పే వాళ్ళని నమ్మరు, మాయ మాటలు చెప్పే వాళ్ళని నమ్ముతారు. మాయం చేసే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి మాటకారితనం ఎక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళు ఎవరినైనా నమ్మించగలరు. సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ రేపు. ఒకసారి ఈ ఇష్యూ మీద మీరు ఒకసారి కామెంట్ చేయండి. చూడండి ఎంత వెరైటీగా ఉంది అది. మోసం సినిమా కథలా ఉంది. ఈ పేజీ మొత్తం అదే. దేశవ్యాప్త కార్యాచరణ రూపకల్పన వేదిక, సావనీర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం. చేయాల్సింది ఇంకా ఉంది. ప్రతిపక్ష నేత రాహుల్. ఎమ్మెల్యేలే అసెంబ్లీకి రాకపోతే ఎలా? మహిళా సాధికార కమిటీల సదస్సులో శాసన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రిజర్వేషన్ లేకుండా 50% సాధించాలి. 33% ఉన్న మహిళల రిజర్వేషన్ను వచ్చే ఎన్నికల్లో అది లేకుండానే 50% సాధించుకోవాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు. నిజానికి ఈ సదస్సుకి చంద్రబాబు గారు కూడా వెళ్లాల్సింది, కానీ అక్కడ వాతావరణ పరిస్థితులు బాగోకపోవడంతో వెళ్ళలేదు. ఇక పేర్ని నాని ఆలయానికి భూ మంతర్. అనుచరుల పేరుతో 5.33 ఎకరాలు చౌకగా కొట్టేసిన వైను. ప్రెస్ మీట్ పెట్టి నీతులు చెప్పి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి ఇన్ని కబుర్లు చెప్తారు. కానీ ఇదిగో ఈయన హయాంలో జరిగిందేమో గొడౌన్లో పెట్టిన బియ్యం మాయం చేయడం. ఇదిగో ఇది ఒకటి. మచిలీపట్నంలోని రంగనాయక స్వామి ఆలయ భూములను మాజీ మంత్రి వైకాపా నాయకుడు పేరునని పక్కా పథకం ప్రకారం కారు చౌకగా హస్తగతం చేసుకున్నారు. 2007లో పేరుని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగనాయక స్వామి ఆలయానికి ధూపదీప నైవేద్యాల కోసం భూముల అమ్మకం అంటూ నాటకానికి తెరతీశారు. కావాలని విలువైన భూములను కారు చౌకగా కొట్టేసేందుకు పావులు కదిపారు. నాటి దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో బైపాస్ రోడ్డులోని దేవుడి చెరువు RS నెంబర్ 197లో ఉన్న 5.33 ఎకరాల ఆలయ భూములను అమ్మకానికి వేలం వేయించి మరీ తక్కువ కొనుగోలు చేశారు. మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని ఈ దేవాలయ భూముల్లో నుంచే హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉండటంతో ఎవరైనా కొనుగోలు చేస్తే మళ్ళీ వాటిని అమ్ముకోలేరంటూ పేరుని వర్గం అప్పట్లో ప్రచారం చేసింది. దీంతో వేలంలో బయట వాళ్ళు ఎవరూ పాల్గొనలేదు. పేరుని అనుచరులు 2 లక్షల చొప్పున ధర చెల్లించి వేలంలో పాల్గొన్నారు. మార్కెట్ ధర అప్పట్లోనే గజం 5 నుంచి 8,000 మధ్యలో ఉండగా అత్యంత చౌకగా గజం 1030 నుంచి 1200 కొన్నారంట. 5 నుంచి 8,000 ఉన్నదాన్ని 1030 రూపాయల నుంచి 1200 కొనేశారంటండి. అలా పేర్ని నాని గారి అనుచరులు చేసిన దందా ఇప్పుడు బయటకు వచ్చింది. వైకాపా అరాచకాలు కొమ్ము కాసిన 2 సీఐలపై వేటు. పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన తెదేపా నాయకుడు జల్లయ్య హత్య సమయంలో వైకాపా నేతలు కొమ్ము కాసిన పోలీసు అధికారులపై వేటు పడింది. అప్పట్లో అక్కడ పనిచేసిన కారంపూడి సీఐ జయకుమారు, మాచర్ల గ్రామీణ సీఐ సమీముల్లాను సస్పెండ్ చేయగా పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన రవిశంకర్ రెడ్డి, గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్పై విచారణకు ఆదేశిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే, ఆడబిడ్డలు మన ఆస్తి, వారు భారం అనే ఆలోచన నుంచి బయటపడాలి. బాలికల రక్షణ సదస్సులో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. మద్యం కుంభకోణం కేసులో రెండో అనుబంధ అభియోగ పత్రం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు సహా మొత్తం 4 ప్రమేయంపై. సో వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు సోమవారం రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్నారు. అప్పటి సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడైన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని మిత్రుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు, ప్రధాన అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు నవీన్ కృష్ణల ప్రమేయం పాత్రపై దర్యాప్తులు వెల్లడైన అంశాలని తాజా అభియోగ పత్రంలో పూర్తి వివరాలతో పొందుపరిచినట్టు సమాచారం. సో ఈరోజు ఒక అడిషనల్ ఛార్జ్ షీట్ వేయబోతున్నారు. దీనిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, నేను అమాయకుడిని, నాకేమీ తెలియదు, మా కుటుంబ సభ్యులు మద్యం వల్ల మా కుటుంబాన్ని నేను కోల్పోయాను, సో నాకు అసలు మద్యం అలవాటు లేదు అని విపరీతంగా శాపనార్థాలు పెడుతూ సింపతి కబుర్లు ఆడుతున్నారు కదా. సో ఆయన పాత్ర ఏంటి, ఆయన ఏం చేశారు, ఏ విధంగా డొల్ల కంపెనీలు సృష్టించారు, ఎంత కొల్లగొట్టారు, ఎన్నికల్లో ఏ విధంగా వాడుకున్నారు, డబ్బులు ఎక్కడికి తరలించారు, అదంతా ఈరోజు ఛార్జ్ షీట్లో రాబోతోంది. ఆయన సినిమా మొత్తం ఈరోజు రిలీజ్ అవుద్ది. పనపాకం రక్షిత అడవిలో మృతదేహాలు కలకలం. తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించండి, అధికారులకు సీఎం ఆదేశం. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. నేషనల్ అంశాలు కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఏదో ఉందండి. అఖండం మోక్షగుండం ఖ్యాతి.
జంట జలాశయాలు భూగర్భ డ్రైనేజీ రూపకర్త భాగ్యనగరానికి నిరుపమాన సేవలు నేడు తొలితరం ఇంజనీర్ నిపుణుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి ఈరోజు. భాగ్యనగరాన్ని 1908లో వరదలు ముంచెత్తాయి. మూసి పొంగి ప్రవహించడంతో వేల ఇళ్ళు నోట మునిగాయి. దాదాపు 15,000 మంది మృత్యువాట పడ్డారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నాటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాలేదు. కారణం జంట నగరాల తాగునీటి వరప్రదాయమైన జంట జలాశయాల నిర్మాణమే. వాటి రూపకర్త, కర్మ, క్రియ అన్నీ భారతదేశం గర్వించదగ్గ తొలితరం ఇంజనీరింగ్ నిపుణుడు భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ధావాన్స్కు శుభాకాంక్షలు తెలిపిన ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్గా నారా ధావాన్స్ నిలవడంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ హర్షం వ్యక్తం చేశారు. లోక్సభకు హాజరులో ఎంపీ కలిసెట్టిది మొదటి స్థానం. ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు దేశంలోనే తొలి స్థానం అంట. ఓవరాల్ ర్యాంకింగ్లో 4వ స్థానం అంట. ఆపదలోనే కాదు అన్ని వేళల్లో అందుబాటులో. అగ్నిమాపక శాఖ డీజీ పివి రమణ. సరే పక్కన పెడదాం, ఈనాడు కాసేపు పక్కన పెడదాము. సాక్షికి వెళ్దామా? సాక్షి బాబు గారి పీపీపీ బినామీలకే ప్రాపర్టీ అని రాశారండి. ప్రైవేట్ పరమయ్య కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57.5 లక్షలు. ముఖ్యమంత్రి ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన అధికారుల ప్రతిపాదనలో. ఇక్కడ నాకు మెడికల్ కాలేజీల విషయంలో అంటే నాకు ఒక డౌట్ ఉంది. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఒక జీవో వచ్చింది. ఒక జీవోను సమ్ ఆర్డర్స్ వచ్చాయి. అవేంటంటే మెడికల్ కాలేజీల్లో అప్పట్లో వాళ్ళు నిర్ణయించిన ఫీజులు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. 12 లక్షలు, 20 లక్షలు అలా ఉన్నాయి. సో అది నాకు దొరకట్లే. దొరికితే అసలు వైసీపీ హయాంలో ఎంత ఫీజులు నిర్ణయించారు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనే పేరు పెట్టినప్పటికీ వాళ్ళు కన్వీనర్ కోటా అని, మేనేజ్మెంట్ కోటా అని, అదే అనేది ఫీజులు బాగా ఎక్కువ నిర్ణయించారు. ఆ జీవో దొరికితే దాన్ని దీన్ని కంపేర్ చేసి చేయొచ్చు యాక్చువల్లీ. సో ఇప్పుడు వీళ్ళు ఏం రాశారంటే ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57.5 లక్షలంట. ముఖ్యమంత్రి ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన అధికారుల ప్రతిపాదనలు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వ కళాశాలలో ఎన్ఆర్ఐ కోటా 20 లక్షలే. ఇకపై ఆ ఫీజును ఏకంగా 37.5 లక్షలు అధికంగా పెంచేస్తున్న దుస్థితి. అటు ప్రైవేటు కళాశాలల కంటే కూడా 17.9 లక్షల అధికం. ప్రస్తుత వైద్య కళాశాలల ప్రైవేటుకు కట్టబెట్టడంతో చంద్రబాబు భారీ కుట్ర. కారు చౌకగా ప్రభుత్వ ఆస్తులు కట్టబెట్టి భారీగా ఆదాయం గడించేలా స్కెచ్. ప్రైవేటు కళాశాలలో అధిక ఫీజులు కట్టలేకే పలువురు విద్యార్థులు విదేశీ బాట. కూటమి సర్కారు నిర్ణయంతో పీపీపీ కాలేజీల్లో ఆ స్థాయిని మించి ఫీజులు. మధ్య తరగతి వర్గాలకు మేలు చేసే గత ప్రభుత్వ నిర్ణయానికి తూట్లు అని ఎన్ఆర్ఐ కోటా ఫీజులు భారీగా పెంచబోతున్నారు. గతంలో 20 లక్షలు ఉన్నదాన్ని ఇప్పుడు 57.5 లక్షలు చేయబోతున్నారు. సో దీనివల్ల ఎన్ఆర్ఐలు ఎవరు వస్తారు అని చెప్తున్నారు. నిజంగా ఫీజులు ఎక్కువ ఉంటే వాళ్ళు రారు కదా. వాళ్ళనేమి ముక్కు పిండి జాయిన్ చేయరు కదా. ఫీజులు ఎక్కువ ఉంటే వాళ్ళు రారు, ఇంకో చోటుకు వెళ్తారు. అయితే ఇది అంత ఎక్కువ పెట్టడం అనేది తప్పే. సో దీని వెనక ఒక భారీ స్కెచ్ ఉంది, స్కామ్ ఉందని రాశారు. మొత్తం అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో, పీపీపీ విషయంలో వైసీపీ వాళ్ళు రోజుకు ఒక కొత్త వాదనని తెర మీదకి తీసుకొస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే బెటర్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లారిటీ ఇవ్వాలి. దీనిలో ప్రభుత్వం నుంచి స్పందన ఉంది కానీ ఒక కంక్లూజన్ లేదు, ఒక క్లారిటీ లేదు. అసలు మెడికల్ కాలేజీలు పీపీపీ చేస్తున్నారు, ఓకే. ఫీజులు ఎంత? సాధారణ గవర్నమెంట్ కాలేజీల్లో ఎంత? కంప్లీట్గా ఉన్న ప్రైవేట్ కాలేజీల్లో ఎంత? ఈ కాలేజీల్లో పీపీపీ కాలేజీల్లో ఎంత? ఏ కోటా కింద ఎంత ఫీజు ఉండబోతోంది? ఆ ఫీజుల నియంత్రణ ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుందా? దాన్ని తీసుకున్న ప్రైవేటు సంస్థల కంట్రోల్లో ఉంటుందా? ఇవన్నీ కూడా క్లారిటీ ఇచ్చేస్తే చాలు. ఇంకా వైసీపీ వాళ్ళు మారు మాట్లాడరు. వాళ్ళు క్లారిటీ ఇచ్చే వరకు, కంక్లూజన్ చేసే వరకు వీళ్ళు ఇలా రాస్తూనే ఉంటారు, వాగుతూనే ఉంటారు. ఆడపిల్లలు మన ఆస్తి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. పెళ్లి చేసి పంపాలి కాబట్టి భారం అనుకోవద్దు. మగపిల్లల కంటే తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో బాలికలపై రకరకాలుగా పెరిగిన వేధింపులు, వీటిపై ఫిర్యాదు చేసేందుకు నిర్దిష్ట హెల్ప్ లైన్ నెంబర్ అవసరం. ఆ నెంబర్ అన్ని పాఠశాలల్లో, కాలేజీల తరగతుల్లో ప్రదర్శించాలి. ఏఐతో రోజుకి 55 నిమిషాలు ఆదా. మీటింగ్స్, ఈమెయిల్స్, ఫైళ్ళ నిర్వహణను సులభతరం చేస్తున్న ఏఐ టూల్స్. ఏఐతో పని సులువైందంటున్న 86% మంది ఉద్యోగులు. పద్మావతికే ఫలహారం. 7 ప్రధాన దేవాలయాల క్లీనింగ్ పనులు, అవుట్సోర్సింగ్, సిబ్బంది సరఫరా, టెండర్ ఖరారు. ముఖ్యనేత బంధువు భాస్కర నాయుడు సంస్థ పద్మావతి హాస్పిటాలిటీకే కాంట్రాక్ట్. ఇది సహజం కదండి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అనుకూలమైన వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇస్తారు.
మీరు మద్యం సరఫరా కాంట్రాక్టు మీ వైసీపీ అనుకూలమైన నాయకులకి ఇచ్చారు. గతంలో మద్యం రవాణా కాంట్రాక్ట్ కూడా వారికే ఇచ్చారు. కుక్కలకి స్టెరిలైజేషన్ కాంట్రాక్ట్ కూడా మీ వాళ్ళకే ఇచ్చారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. అంగన్వాడీలకు గుడ్లు సరఫరా కాంట్రాక్ట్ మీ వాళ్ళకే ఇచ్చారు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ బంధువులకో అనుచరులకో ఇవ్వడం సహజం. సో ఇందులో ఏమైనా స్కామ్ ఉంటే అప్పుడు రాయండి. ఇదిగో ₹1,00,000 ఇవ్వాల్సిన దాన్ని 3 లక్షలకి ఇచ్చారు, 10 లక్షలకి ఇచ్చారనే స్కామ్ ఉంటే అప్పుడు రాయండి. వాళ్ళకి ఇవ్వడం అనేది సహజం. కానీ కోడిగుడ్డు మీద ఏకలు పేకక్కర్లా. దీనిలో ఏమైనా స్కామ్ ఉంటే, ఒక పెద్ద కుంభకోణం జరిగిపోతే, కోట్లు మింగేస్తుంటే అప్పుడు బయటకు రాయాలి. చూడండి, వైసీపీ ఉన్నప్పుడు మద్యం రవాణా కేసుకు ₹13 ఇవ్వాల్సింది ₹34 ఇచ్చారు, అది స్కామ్. సో అటువంటి స్కామ్ ఉంటే రాయాలి మాస్టర్. ఇక పచ్చదండులో భీకరమైన పోరు నువ్వా నేనా సై. కూటమి ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు. కాంట్రాక్టులు, పోస్టింగులు, సెటిల్మెంట్ల దందా. తమ మాటే చెల్లుబాటు కావాలని ఎంపీలు పట్టు. మీ జోక్యం ఏమిటని మండిపడుతున్న ఎమ్మెల్యేలు. విశాఖలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఓవర్ డామినేషన్. అన్ని నియోజకవర్గాల్లోనూ పెత్తనం. గాజువాకలో వేలు పెట్టడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అసహనం. నంద్యాల ఎంపీ శబరి హడావుడికి ఎమ్మెల్యేల బ్రేకులు. తండ్రితో పెత్తనం చేయిస్తుండడంతో అధిష్టానానికి ఫిర్యాదులు. విజయవాడలో చిన్నిదే అంతా. నెల్లూరులో వేమిరెడ్డిపై ఎమ్మెల్యేల బొగ్గు. ఎంపీ లావు తీరుపైన ఆగ్రహం. ఎంపీ లావు గారి విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేవు నాకు తెలిసి. వేమిరెడ్డి గారి విషయంలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేల్లో అభ్యంతరాలు ఉన్నాయి తప్ప మిగిలిన 5 ఆయనతో బాగానే ఉన్నారు. విజయవాడలో కేసినేని చిన్నిది ఉంది, పెత్తనం ఉంది, హడావుడు ఉంది, కానీ పెద్దగా విభేదాలు అయితే లేవు నాకు తెలిసినంతవరకు చెప్తున్నా. ఇక నంద్యాల ఎంపీ శబరి హడావుడికి ఎమ్మెల్యేల బ్రేకులు అంటే అక్కడ ఎమ్మెల్యేలు ఎవ్వరికి ఎంపీకి పడట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేస్తున్నారో చేయట్లేదో తెలియదు, కానీ ఆమె అయితే గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు కాస్త ఫీల్ అవుతున్నారు. ఇక బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ డామినేషన్ అనేది ఉంది, అక్కడ ఉంది. కాకపోతే ఎమ్మెల్యేలతో పెద్ద గ్యాప్స్ అయితే లేవు. డామినేషన్ ఉండడం వేరు, గ్యాప్స్ ఉండడం వేరు. వీళ్ళేమో గ్యాప్స్ ఉన్నట్టు రాశారు. నాకు తెలిసి డామినేషన్ అయితే ఉంది అంతే. ఇక గుంటూరులో కుంభవృష్టి 2 గంటల్లో 13 నుంచి 15 సెంటీమీటర్ల వర్షం పడిందంటండి. కాలనీలన్నీ వీధులు జలమయమైపోయి చెరువుల్లో అయ్యాయి. ఇక తురకపాలెం నీటిలో ఈ కొలి బ్యాక్టీరియా, నీళ్ళలో ప్రమాదకర ఈ కొలి స్ట్రాన్షియం ఎరోబెక్ మైక్రోబియల్ సాధారణ స్థాయిలోనే యురేనియం. చెన్నైలో చేసిన నీటి పరీక్షల్లో గుర్తింపు. ఇదంతా చూసారా, ఈ స్ట్రాన్షియం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం దగ్గర నీరు చెక్ చేస్తే స్ట్రాన్షియం మూలకాలు ఎక్కువ ఉంటాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి దగ్గర ఆర్కేపురం అని ఒక ఊరు ఉంటుంది. అలాగే పొదిలి దగ్గర కూడా ఏదో ఒక ఊరు ఉంటుంది. అక్కడ కూడా నీళ్లు చెక్ చేస్తే ఈ స్ట్రాన్షియం మూలకాలే ఎక్కువ ఉంటాయి. సో అవి ఉన్న కారణంగానే ఇటువంటి వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి. దీనికి జాతీయ స్థాయిలో కూడా అధ్యయనం జరగాలి, పరిష్కారం కావాలి. తురకపాలెంలో చివరికి ఆ నీటిలో ఈకోలి బ్యాక్టీరియా ఉంది, దానివల్లనే ఇవన్నీ వచ్చాయని చెప్తున్నారండి. క్వారీ చెరువు, తాగునీటి సరఫరా చేసే క్వారీ చెరువు. ఎక్కడైతే క్వారీయింగ్ జరుగుద్దో ఆ పక్కనుండే చెరువుల్లో ఇటువంటి సమస్యలు ఉంటాయి ఎక్కువగా. ఇక ప్రజారోగ్యం పరీక్షలో కూటమి ప్రభుత్వం విఫలం. విజయవాడలో డయేరియా ప్రబలిన ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటన. నిజ నిర్ధారణ కమిటీయా, వైసీపీ అధినేత ఇచ్చిన స్క్రిప్ట్ కమిటీయా? ఇప్పటికీ కలుషిత నీరే సరఫరా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు. మెడికల్ క్యాంపుల్లో సరైన వైద్యం అందడం లేదని బాధితులు గగ్గోలు. మా గ్రామానికి బల్క్ డ్రగ్ పార్క్ అమ్మేసావా? ఓట్ల కోసం వచ్చినప్పుడు కాళ్ళ వెళ్ళపడ్డావు. నా గ్రామం నా పుట్టినీళ్ళు అనుకుంటానని నమ్మగలిగావు. ఇప్పుడు మా రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ కోసం అమ్మేసావా అంటూ అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మత్స్యకారులు హోంమంత్రి అనితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవిలో మృత్యుఘోష. మహిళలు విద్యావంతులైతేనే దేశాభివృద్ధి. నేడు రేపు కలెక్టర్ల సదస్సు. ఈరోజు ఎన్నో తేదీ? 15వ తేదీ. ఈరోజు రేపు కలెక్టర్ల సదస్సు జరగబోతుంది. 17వ తేదీ కాస్త గ్యాప్ ఉంటుంది. 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. చాలాసేపు చదివేసా సాక్షి. ఈనాడు అయిపోయింది కదా. ఆంధ్రజ్యోతిలో ఆసియా కప్ వార్ 1 సైడే అని ఇచ్చారు. తర్వాత తీరు మారాలి, నివేదికలు లెక్కలు సమీక్షలతోనే కలెక్టర్లకు వస్తాయి. నిజమే, ఇది చూడండి చాలా ప్రాక్టికల్గా వాస్తవం ఇది. కలెక్టర్లు ఓన్లీ ఆఫీసుకి పరిమితమయ్యి ఆ డాక్యుమెంట్లు, నివేదికలు, లెక్కలు, సమీక్షలతోనే సరిపోతుంది. ప్రభుత్వ ఆదేశాలతో వారంలో ఎక్కువ టైం వీటికే. ప్రజాక్షేత్రంలో కనిపించిన అభివృద్ధి ముద్ర. ఇంకా మిథ్యగానే భూ సమస్యల పరిష్కారం. క్షేత్రస్థాయి సిబ్బందికి దిశ కరువు. పల్లె ముఖమే చూడని జిల్లా బాసులు ఎందరో. ప్రభుత్వం తీరు మారాలంటున్న నిపుణులు. ప్రజాక్షేత్రంలో మమేకం కావడంతో పాటు పల్లెలు పట్టణాల అభివృద్ధిపై దృష్టి అవసరం.
నేడు రేపు జిల్లా కలెక్టర్ల సమావేశం అని ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. నివేదికలు పంపాలని అమరావతి నుంచి కలెక్టర్పై ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. నివేదికలు పంపించడంపైనే కలెక్టర్లు కష్టపడుతున్నారు. కొత్తగా సొంతంగా పనిచేయడానికి వారికి సమయం దొరకడం లేదు. ఇక మండల గ్రామ స్థాయి సిబ్బందికి దశ దిశ చూపడం, వారి పనితీరును సమీక్షించే అవకాశం చాలామందికి రావడం లేదు. ఈ పరిస్థితి ఇలా కొనసాగినంతకాలం అభివృద్ధి, అద్భుతాలు అన్నవి కేవలం కలెక్టర్లు పంపే నివేదికల్లోనే ఉంటాయి. ఈ పరిస్థితి మారాలంటే ఆచరణ సాధ్యం కాని నివేదికలు కోరడం ఆపేయాలి. పనికొచ్చే అంశాలపైన నివేదికలు అడగాలి. అలాగే కలెక్టర్ల పనితీరును ప్రతి 4 నెలలకు ఒకసారి సమీక్షిస్తుండాలి. గ్రామాలు, పట్టణాల సందర్శన, అభివృద్ధి కొలమానంగా వారి ప్రతిభను గుర్తించాలి. అప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రాక్టికల్ నిజం ఇది. చిన్న డౌట్ వస్తుంది ఎక్కడో సీఎంఓలో ఎవరికో ఒక ముదురు అధికారికి, ఒక సీనియర్ అధికారికో ఒక చిన్న డౌట్ వస్తుంది అంతే. దాని మీద అన్ని జిల్లాల కలెక్టర్లకి కూడా నివేదిక అడుగుతారు, రిపోర్ట్ పంపమని అడుగుతారు. జస్ట్ ఏముంది, ఒక నోటి మాట ఆదేశం. ఒక సీఎంఓలో ఉన్న ఐఏఎస్ అధికారి పిఆర్ఓ ఎవరో ఆ కలెక్టర్లకో లేదంటే ఆ కలెక్టర్ల సీసీలకో ఫోన్లు చేసి ఇదిగో ఈ రిపోర్ట్ ఇవ్వండి, అర్జెంట్ సాయంత్రానికి ఇవ్వండి అంటారు. ఆ రిపోర్ట్ మీద రోజంతా కుస్తీ పడతారు. దాంతో ఆ రోజు అయిపోయినట్టే. అలా రోజుకి ఎంతమంది ఫోన్లు చేసి ఎన్ని రకాల రిపోర్ట్లు అడుగుతారో తెలియదు అనమాట. సో అది ప్రాక్టికల్ సమస్య కలెక్టర్ల పనితీరు మీద. కాబట్టి వాళ్ళు ఓన్ ఐడియాలజీతో పని చేయలేరు, సొంత ముద్ర చూపించలేరు అని ఒక మంచి వార్త రాశారు. కలెక్టర్లు ఎక్కడ సిస్టమ్ ఫెయిల్ అవుతోంది అనేది రాశారనమాట. ఇక చెవిరెడ్డి లీలలు, వెంకటేష్ విన్యాసాలపై నేడు 3వ ఛార్జ్షీట్. మద్యం స్కామ్లో వారిద్దరు భాగవతాన్ని కోర్టుకు వివరించనున్న సిట్. రాజ్ కేశిరెడ్డి నుంచి ముడుపుల సొమ్ము తీసుకొని వైసీపీ అభ్యర్థులకు పంపిణీ. బాలాజీ కుమార్, నవీన్ పాత్రను పొందుపరిచే అవకాశం. నారాయణ స్వామి తదితరుల వాంగ్మూలాలు, నగదు డంపులు, మనీ రూటింగ్ వివరాలు కూడా ఉండబోతున్నాయన్నమాట. ఇక ఆక్వా రైతును ఆదుకోండి, వడ్డీలపై 240 రోజులు మారిటోరియం విధించాలి, 5% జీఎస్టీని తాత్కాలికంగా మినహాయించాలి, ఉత్పత్తుల రవాణాకు దక్షిణాది నుంచి ప్రత్యేక రైళ్లు, కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు. మంచిది. అభివృద్ధి పరంలో ఏపీ, అంధకారం నుంచి వెలుగుల వైపు రాష్ట్రం, గాడిలో పెడుతున్న కూటమి, వైసీపీ హయాంలో అవినీతి, అరాచకం. సో నిన్న విశాఖపట్నంలో సారథ్యం యాత్ర ముగింపు సభ జరిగిందండి. ఈ సభకు జేపీ నడ్డా గారు వచ్చారు. అసమర్థ పాలనతో అడుగంటిన అభివృద్ధి, మోదీ సంస్కరణతో దేశం ఆర్థికం బలోపేతం, అమరావతికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. సో నిన్న బీజేపీ ఆధ్వర్యంలో గ్రాండ్ సభ జరిగింది. ఇక ఐఏఎస్ వర్సెస్ టీడీపీ మహిళా ఎంపీ బైరెడ్డి శబరి గారికి అండ్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాకు తీవ్ర వాగ్వాదం జరిగిందంట. ఢిల్లీలో ఎంపీతో దురుసుగా మిశ్రా తీరు, మర్యాదగా వ్యవహరించాలని శబరి ఘాటు హితవు, మిశ్రా తీరుతో మనస్తాపం, లోకేష్కు ఫిర్యాదు చేశారంట. ఒకసారి ఏం జరిగిందో తెలుసుకుందాం. సెపరేట్ వీడియో చేద్దాం ఏం జరిగిందో తెలుసుకొని. అంటే కాల్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు వద్దులే, టైం ఉండదు. తర్వాత కొండపల్లి సీమలో కాకతీయం. ఆ వంశ ఆద్యుడు గొండన జన్మస్థలం కాకర్తి. నందిగామ మండలం మాగల్లు సమీపంలో గ్రామం. నేల కొండపల్లిలో దొరికిన రాగి శాసనాల్లో ఆధారాలు. నాడు ఇక్కడ సామంతులుగా కాకతీయ గుండన, ఆపై ప్రబల శక్తిగా మారిన కాకతీయ వంశీయులు. ఓరుగల్లు కేంద్రంగా ఘనమైన పాలన. కాకర్తిని గుర్తించే దిశగా చరిత్రకారులు అడుగులంట. కాకతీయుల మూలం ఎక్కడుంది? ఓరుగల్లు కేంద్రంగా తిరుగులేని పాలన అందించిన రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్ర వంటి పరాక్రముల పూర్వీకుల అడుగుజాడలు ఎక్కడ మొదలయ్యాయి? కాకతీయులకు ఆదిగా నిర్ధారించిన కాకతీయ గుండన ఎక్కడివాడు? ఈ ప్రశ్నలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇటీవల లభించిన రాగి ఫలకాలపై లిఖించిన శాసనాలు, వాటిని పరిశోధించిన చరిత్రకారులు దీనికి సమాధానం కొండపల్లి సీమలోనే ఉంది అని చెప్తున్నారు. కృష్ణా జిల్లా కొండపల్లి సీమలో అని ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఇచ్చారు. తర్వాత సీఎం పేరుతో వాడేస్తున్నారు. పీఎం సూర్యఘర్లో కంపెనీల దొడ్డిదారి ప్రమోషన్. చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు. ఎమ్మెల్యేలకు కంపెనీ ప్రతినిధులు ఫోన్లు. ఎమ్మెల్యేల ఆఫీస్ నుంచి అంటూ లబ్ధిదారులకు వంత పాడుతున్న కొందరు మెప్మా అధికారులు. పెద్దల రెఫరెన్స్ ఉందని తప్పుడు ప్రచారం. అంటే ఇది తప్పో రైటో నాకైతే తెలియదు. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎక్కువ మంది దీని డిస్ట్రిబ్యూషన్స్ తీసుకున్నారు. ఈ సోలారు విపరీతమైన కాంపిటీషన్. మన సబ్స్క్రైబర్స్, మన ఛానల్ చూస్తున్న వాళ్ళే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఈ సోలార్ కంపెనీల తరపున, అంటే సోలార్ కంపెనీలు పెట్టి ఇన్స్టలేషన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ప్రమోట్ చేయండి అని అడుగుతూ ఉంటారు.
సో అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేదో బిజినెస్ చేయాలి కాబట్టి ఈ బిజినెస్లోకి చాలామంది దిగారు. ఆ బిజినెస్లో భాగంగా ఎమ్మెల్యేల పేర్లు, టీడీపీ నాయకుల పేర్లు వాడుతున్నారు. అది తప్ప అది అంటే దానివల్ల ఏమైనా వాళ్ళు లబ్ధి పొందుతున్నారా? అక్రమంగా లబ్ధి పొందుతున్నారా? కాదు కదా. ఏమైనా రాయితీ ఎగ్గొడుతున్నారా? కాదు కదా. అదనపు రాయితీ ఇస్తున్నారా? కాదు కదా. సో ఇక్కడ అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది పబ్లిక్, వినియోగదారుడు. కావాలా వద్దా, మార్కెట్ రేట్ ఎంత ఉంది, నువ్వు ఎంతకు వేయగలవు, ఎంత సబ్సిడీ ఉంది, అంతే. సో వాడుకోవడం అనేది సహజమే. రాజకీయాల్లో ప్రతి ఒక్కడు వాడతాడు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినోడు కూడా ఎమ్మెల్యే గారి పేరో లేదంటే అక్కడ ఉన్న ఎంపీపీ జడ్పీటీసీ పేరు ఏదో ఒకటి వాడతాడు. అదంతా కామన్ వాడుకోవడం అనేది. జనాలకు కూడా అలా అలవాటు అయిపోయింది. దానిలో తప్పు ఏంటి అనేది చూడాలి. పెద్దల రిఫరెన్స్ ఉందని తప్పుడు సమాచారం అని రాశారు. మేము ఇంటిపై సోలార్ ప్యానెళ్ళు పెడతాం, అత్యంత నాణ్యమైన వైవిధ్యమైన సోలార్ ప్యానెల్ మాది, పిఎం సూర్య గారి కింద మా కంపెనీ ప్యానెల్నే తీసుకోండి అంటూ ఓ కంపెనీ ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? బహుశా ఆ కంపెనీని ఎవరు పట్టించుకోకపోవచ్చు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, మరో ఇద్దరు సీనియర్ మంత్రులు అండదండలు ఉన్నాయని, వారి ఆశీస్సులతోనే పిఎం సూర్య గారు ప్రాజెక్ట్ చేస్తున్నామని ప్రచారం చేస్తే ఆ కంపెనీ సోలార్ ప్యానెళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఊరి వాడ వాటినే తీసుకుంటారు. ఎందుకుంటుంది? వాళ్ళు చెక్ చేసుకోరా? ప్రతి ఒక్కరు సీఎం గారి పేరే చెప్పుకుంటారు కదా. ఏమో మరి ప్రాక్టికల్గా వాళ్ళు రాశారు. మంచి వార్త, ఇంట్రెస్టింగ్గా రాశారులే. ఇక నా మేధస్సు విలువ నెలకు 200 కోట్లు నిజాయితీగా ఆర్జిస్తున్న గడ్కరీ. E20 పెట్రోల్లో ముడుపులపై కేంద్ర మంత్రి పరోక్ష స్పందన. అంటే నితిన్ గడ్కరీ గారి విషయంలో ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల పనులు లక్షల కోట్లలో జరిగాయి. అవునా? 2014 నుంచి ఇప్పటి వరకు చూడండి కొన్ని లక్షల కోట్ల జాతీయ రహదారుల పనులు జరిగాయి. ఈవెన్ మన రాష్ట్రంలోనే చాలా నేషనల్ హైవేస్ వర్క్స్ జరిగాయి కదా. అనకాపల్లి నుంచి ఆనందపురం కొత్త హైవే 2015-16 అప్పుడే వేశారు. ఒంగోలు నుంచి చీరాల కొత్త హైవే అప్పుడే వేశారు. అండ్ కొవ్వూరును భీమడోలు, అదే ఏలూరు నుంచి రాజమండ్రిలో కొత్త హైవే అప్పుడే వేశారు. ఈ మధ్య ఒక 10 ఏళ్ళు, ఈ 10 ఏళ్ళలోనే. అండ్ ఇలా అనేక హైవేలు కొత్తగా వేశారు, కొత్తగా నిర్మించారు. ఇవన్నీ పనిచేసింది, ఈ కాంట్రాక్ట్లన్నీ చేసింది ఒక్కడే, దిలీప్ కన్స్ట్రక్షన్స్. మీరు కావాలంటే అక్కడ టిప్పర్ల మీద చూడండి పేర్లు, దిలీప్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది లోకల్ ఎమ్మెల్యేలు కక్కుర్తిపడి వాళ్ళ దగ్గరకు వెళ్ళి కమిషన్లు అడిగితే తోలు తీసేస్తారు, ఇవ్వరు, రూపాయి కూడా కమిషన్ ఇవ్వరు. పాపం ఆ ఒంగోలు చీరాల బైపాస్ పనులు జరుగుతున్నప్పుడు అయితే లోకల్లోకి 2 ఎమ్మెల్యేలు ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గరికి వారానికి ఒకసారి కబురు పెట్టేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు కాదు. మీరు మట్టి అక్రమంగా తరలిస్తున్నారు, మాకు డబ్బులు ఇవ్వండి, మీరు ఇసుక అక్రమంగా వాడుతున్నారు, డబ్బులు ఇవ్వండి అనేవాళ్ళు. మేము ఇవ్వంగాక ఇవ్వమని ఇదిగో ఈయన పేరు వాడుకునేవాళ్ళు. సో వీళ్ళ మేనల్లుడేదే ఎవరిదో కంపెనీ. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈయన నిజాయితీగా ఆర్జిస్తున్నాను ఈయన చెప్పినప్పటికీ ఈయన రవాణా శాఖ మంత్రిగానే మొదటి నుంచి ఉన్నారు. నేషనల్ హైవేస్ కాంట్రాక్ట్లన్నీ వీళ్ళ బంధువులకే దక్కుతాయి అనేది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. సో ఈయన నెలకు 200 కోట్లు నిజాయితీగా ఆర్జిస్తున్నాడని చెప్తున్నాడు. నా మేధస్సు విలువ నెలకు 200 కోట్లు. సో దానికి లెక్క పత్రం ఉండాలి. ఇప్పుడు నేను చెప్తా నా మేధస్సు విలువ నెలకు 5 లక్షలు. ఎందుకంటే నాకు లెక్క పత్రం ఉంది. యూట్యూబ్లో మనం గూగుల్ యాడ్స్, మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నందుకు మొదట యాడ్స్ ప్లే అవుతాయి కదా, ఫస్ట్ యాడ్స్ వస్తాయి కదా. ఆ యాడ్స్ అలా ప్లే నెల మొత్తం అయ్యేసరికి యూట్యూబ్ వాడికి ఆ యాడ్ కంపెనీ వాళ్ళందరూ యూట్యూబ్ వాడికి ఒక 10 లక్షలు ఇస్తారు. అందులో యూట్యూబ్ వాడు ఒక 5 పెట్టుకొని నాకు 5 పంపిస్తాడు. అలా అంటే నేను చెప్పుకోవచ్చు ఎస్ నా మేధస్సు విలువ ఇది అని. ఎందుకంటే మనం ఛానల్ స్టార్టింగ్ నుంచి మీ అందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ మంత్ రెవెన్యూ నుంచి మీ అందరికీ తెలుసు. మనం వ్యూస్ మీరు చూశారు, వ్యూస్ని బట్టి రెవెన్యూ ఉంటుందని మీకు తెలుసు. సో ఇప్పుడు ఇలా ఉన్నాం కాబట్టి మనం నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాము, కొత్త స్టాఫ్ని తీసుకున్నాము, కొత్త ప్రయోగాలు చేస్తున్నాము, నెక్స్ట్ లెవెల్కి ప్లాన్ చేస్తున్నాము, ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ పొలిటీషియన్స్ ఇవన్నీ చెప్పాలి అంటే ఖచ్చితంగా ఒక లెక్కాపత్రం ఉండాలన్నమాట. ఇక వలస రాజ్యంలో కలకలం. ఇంగ్లాండ్ చుట్టూ చట్టబద్ధంగా వచ్చిన వాళ్ళు కొందరైతే శరణార్థులుగా వస్తున్న వలసదారుల లక్షల్లో ఆఫ్రికా ముస్లిం దేశాల నుంచి రాక బ్రిటిషర్ల ఆందోళన, మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అంటూ లండన్లో భారీ ప్రదర్శన. మీరు మరో స్వతంత్ర పోరాటం చేయండి. ఆఫ్రికా ముస్లిం దేశాల నుంచి ఎక్కువగా వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారంటండి. దేవాన్ష్కు ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ అవార్డు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న లోకేష్ తనయుడు లండన్లో ప్రధానం, ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం. గుడ్.
నేడే మెగా డిఎస్సి ఎంపిక జాబితాలు సుమారు 16,000 మందికి ఉద్యోగాలు, మిగిలిపోయిన పోస్టులు 300 పైనే. 19న అమరావతిలో మెగా డిఎస్సి సభ, 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణ, దసరా సెలవుల అనంతరం విధుల్లోకి. గుడ్. పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను, భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వలేదు. జాతి వ్యతిరేకులు చొరబాటుదారుల కండ, ఓటు బ్యాంక్ రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యం. అస్సోం పర్యటనలో ప్రధాని మోదీ ఆగ్రహం, శివభక్తుల్ని హాలాహలం మింగలను ప్రజలైన యజమానులు దేవుళ్ళు మోదీ. బా ఎలా మాట్లాడతారండి ఇలా? ఇంత టాలెంట్ ఏంటండి? బా ఆంధ్రప్రభలో మోదీ పాలన పాక్ చెప్తూ నేను శివభక్తుని విమర్శల గరళాన్ని మింగుతున్న నారా చరిత, తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషను, ఆలయాల ఆస్తులను పరిరక్షిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, విజయవాడ ఉత్సవం కోసమే వెంకటేశ్వర భూమి తాత్కాలిక లీజు, జర్మనీ పిలుస్తోంది, భారత విద్యార్థులకు రెడ్ కార్పెట్ అని, అందుబాటులో ఫీజులు ఆకట్టుకునే ఉపకార వేతనాలను ఇచ్చారు. ఇక రైల్వే హబ్గా విజయవాడ, అగ్రశ్రేణి రైల్వే టెర్మినల్ బెజవాడ జంక్షన్, 950 కోట్లతో స్టేషన్ ఆధునీకరణ అంటండి. 950 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరించబోతున్నారు. సో ఇదండి ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలన్నీ కూడా. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి కొత్త వాళ్ళకి మన వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.